జరగాల్సిందిగా ప్రతి ఒక్కరు వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయండి. ఆ ప్రకారమే కొద్దిగా వాక్యం ధ్యానించుకుందాం. ఈరోజు మనం అందరము సంఘంలో చేర్చబడ్డాము. ఈరోజు మనందరం ఎవరమండి? విశ్వాసులము అని దేవుడు ఆయన ఎందుకు విశ్వసించి రక్షణ పొందుకొని మనం సంఘంలో చేర్చబడ్డాం కాబట్టి మనము విశ్వాసులము. విశ్వాసులైన మనము దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుని దగ్గరికి వచ్చి మనము వీ హ్యావ్ టు ప్రొఫెస్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని దేవునికి కనపరిచే వారిగా మనం ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, మార్కు సువార్త 11:24 వాక్యం ఒకసారి త్వరగా చదివి సహాయం చేయండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నాము అని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని నేను మీతోనే చెప్పుచున్నాను. Therefore I tell you, whatever you ask in prayer, believe that you have received it and it will be yours. కాబట్టి దేవుని మందిరానికి మన జీవితాల్లో ఎన్నోసార్లు వచ్చి ఉంటాము, ఎన్నో ప్రార్థనలు చేసుకొని ఉంటాము, దేవుని దగ్గర ఎన్నో మన అవసరతలు ఆయనకి తెలియపరుచుంటాం. కానీ ఇవి మనం పొందుకోవాలి అంటే దేవుడు అంటున్నాడు, మొట్టమొదటిగా మీరు ఏం చేయాలి? ఆయన నామంలో ప్రార్థన చేయాలి. అట్టి రీతిగానే అవి మనము ఆయన నామంలో చేర్చబడ్డ మనము ఆయన ద్వారా మనము పొందుకున్నామని మనము ఏం చేయాలి? నమ్మాలి. దాని తర్వాత అవి మీకు అనుగ్రహింపబడతాయి. కాబట్టి ఇక్కడ మన విశ్వాసము దేవుడు పరీక్షిస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసే వారు అనేకులు ఉంటారు, కానీ విశ్వాసముతో ప్రార్థన చేసి పొందుకునే వారు కొందరే. ఈ కొందరిలో మనం ఉండాలి. అందుకనే వాక్యం చెప్తుంది, పిలువబడ్డవారు అనేకులు కానీ ఏర్పరచబడ్డవారు కొందరే. ఏర్పాటులో ఉంటే నువ్వు అట్టి విశ్వాసము, అట్టి నమ్మకము, అట్టి ప్రార్థన జీవితము నీకుంటే నువ్వు ఏది అడిగినా నువ్వు నమ్మిన కదా అది నువ్వు పొందుకుంటావు. కాబట్టి వచ్చి మనము మన విశ్వాసాన్ని మనం సరి చూసుకోవాలి. ఎట్టి విశ్వాసంతో దేవుని దగ్గరకు వస్తున్నాము, ఎట్టి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాము, ఎట్టి విశ్వాసము కలిగి దేవుడు అనుగ్రహిస్తున్న ప్రతి ఒక్క ఈవులు లేకపోతే మన అవసరతలు మనం పొందుకుంటున్నామని మనం సరి చూసుకొని మన విశ్వాస యాత్రలో మనము అంచెలంచెలుగా అభివృద్ధి చెందే వారిగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. విశ్వాసం ఉంటే సరిపోదు. విశ్వాసులుగా చేర్చబడ్డ మనము, విశ్వాసులుగా పిలువబడ్డ మనము, విశ్వాసులు అని గుర్తింపు ఉన్న మనము ఈ విశ్వాసంలో మనము సంపూర్ణతలోనికి చేరాలి. అంటే దేవునితో సహవాసం కలిగి ఆయన నామంలో ఏది ప్రార్థన చేసి ఏది అడిగినా, ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఆయన దగ్గర పెట్టినా అది మనం పొందుకునే విశ్వాసం మనకి కావాలి. అట్టి విశ్వాసంలో మన జీవితాలు స్థిరపరచబడాలి. ఎక్కడ స్థిరపరచబడతాయి మన జీవితాలు అంటే కేవలం దేవుని వాక్యంలోనే. ఆ వాక్యం ముందు నీ జీవితం స్థిరపడితే కనుక ఆ వాక్యమే నీకు సర్వాన్ని అనుగ్రహిస్తుంది, సర్వాన్ని సమకూరుస్తుంది. ఆ వాక్యం ఉదయకాలంలో కూడా వాక్యంలో మనం ధ్యానించాం కదా. ఏమని ధ్యానించాం? రోమిలకు రాసిన పత్రిక 8వ వాక్యం. దేవుణ్ణి ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి సమస్తము సమకూర్చి మేలుకై జరుగుతుంది. కాబట్టి దేవుని ఏర్పాట్లో ఉండాలా, ఆయన సంకల్పం చొప్పున నడుచుకోవాలి. అప్పుడు మనకు సమస్తము ఆయన సమకూరుస్తాడంట, అది మన మేలుకై ఆయన జరిగిస్తాడంట. కాబట్టి అట్టి విశ్వాసంతో ఆయన దగ్గరకు వస్తే కనుక మన ప్రతి ఒక్క అవసరతని ఆయన మహిమైశ్వర్యం నుంచి ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు అని దేవుడు తెలియజేస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:16-17 వాక్యాలు చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:16-17. అమ్మా, మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరిచినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నారు. ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు, pray that out of his glorious riches he may strengthen you
with the power through the Holy Spirit in your inner being. మన అంతరంగ పురుషుడు వాక్యము ద్వారా విశ్వాసము ద్వారా నూతన పరచబడాలి, బలపరచబడాలి. అట్టి రీతిగానే మనకి అనుగ్రహింపబడిన విశ్వాసము ద్వారా క్రీస్తు మనలో నివసిస్తాడంట. ఈరోజు ప్రభువా నా హృదయాన్ని నీ కొరకు తెరిచి ఉన్నాయ్యా, నువ్వు రాయి అంటే రాడు. అట్టి విశ్వాసమును ప్రదర్శించినప్పుడు, అట్టి విశ్వాసమును కలిగి జీవించినప్పుడు ఆయన వచ్చి నీతో నివాసం చేస్తాడు. ఆయన వచ్చి మనలో నివాసం చేసినప్పుడు సర్వము మనకి సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది, సమకూర్చబడుతుంది. కాబట్టి మనకి ఉంటున్న ఈ విశ్వాసాన్ని మనము సంపూర్ణతలోకి చేరితే క్రీస్తు యొక్క సంపూర్ణతలోకి చేరేవారుగా మనం ఉండాలి. అట్టి రీతిగా మనం చేరి మనము దేవుడు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా మన అంతరంగ పురుషుడు ఎవరైతే ఉన్నారో నూతన పరచబడాలి, బలపరచబడాలి. అప్పుడు విశ్వాసంలో సంపూర్ణతలోనికి మనము చేర్చబడే వారుగా మనము ఉండగలుగుతాం. కాబట్టి ఇవన్నీ మనకి కావాలంటే ప్రాముఖ్యమైనది ఒకటి కావాలి, ఏంటి? ప్రేమ. దేవుణ్ణి ప్రేమించే వారు అని మనం చదువుకున్నాం కదా, ఇప్పుడే ధ్యానించి ఉన్నాం కదా. కాబట్టి ఆ ప్రేమలో మనం నిలిచి ఉంటే, దేవుని ప్రేమలో నిలిచి ఉంటే, దేవుని ప్రేమ మనలో నుంచి వేరు పారితే సమస్తము దేవుడు మనకి సమకూర్చి మేలుకై జరిగిస్తాడు. ఈరోజు బైబిల్ చెప్తున్నది అంత్య దినాలలో ప్రేమ చల్లారిపోతుంది అని. నీ ప్రేమ ఎట్లున్నది దేవుని పట్ల? ఈరోజు దేవుడు నిజంగా ప్రేమిస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇస్తున్నావా? దేవుడికి తగిన జీవితము నీ దగ్గర నుంచి కోరుకున్న జీవితం నువ్వు ఆయన కొరకు జీవిస్తున్నావా? ఒకప్పుడు పాపంలో ఉన్నావు, ఒకప్పుడు పాపి అని ఒప్పుకున్నావు, ఒకప్పుడు పరిశుద్ధుడిగా చేర్చబడ్డావు, సంఘంలో క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డావు. కానీ ఈరోజు దేవుడి ప్రేమని కలిగి జీవించలేని వారుగా మనము ఉంటున్నాం. ఇట్టి రీతిగా ఉండి ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా కూడా దేవుడు మన పట్ల ఏం కార్యాలు జరిగించలేడు. ఎందుకు అంటే యోహాను రాసిన పత్రికలో దేవుడు చెప్తూ ఉంటాడు, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమనే మనలో లేకపోతే కనుక దేవుడు మన జీవితాల్లో ఏ అద్భుత కార్యాలు జరిగించలేడు. అందుకని గద్దిలు రాసిన పత్రికలు కూడా ఆత్మఫలాల్లో చూస్తే మొట్టమొదటిగా ప్రేమ. ఆ ప్రేమతోనే సమస్తము ప్రారంభమవుతుంది, ఆ ప్రేమతోనే సమస్తము ముగింపబడుతుంది. కాబట్టి ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడే మనము దేవుని స్వరూపంలోనికి, సంపూర్ణతలోకి అంతరంగ పురుషుడు నూతన పరచబడతాడు, స్థిరపరుస్తాడు అని దేవుని వాక్యము సెలవుస్తుంది. ఆఖరి ఒక వాక్యం చూసుకొని మనం ముగించుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైన ఉన్నది. కాబట్టి వాట్ ఇస్ ఫెయిత్ అంటే, ఫెయిత్ ఇస్ ద కాన్ఫిడెన్స్ ఇన్ వాట్ వి హోప్ అండ్ ద అష్యూరెన్స్ అబౌట్ వాట్ వి డు నాట్ సీ. ఏదైతే అదృశ్యమైనదో అది మనము విశ్వసిస్తాము కాబట్టి అది మనం పొందుకునే వారిగా మనము ఉంటాము. అది విశ్వాసం. ఈరోజు పరలోక రాజ్యం ఉందని అందరికీ తెలుసు, కానీ ఎవరు చూడలేదు, ఎవరు పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేదు అని బైబిల్ చెప్తుంది. ఎవరైతే అక్కడి నుంచి దిగి వచ్చారో ఆయన మాత్రమే అర్హుడిగా చేర్చబడ్డాడు. ఇప్పుడు ఆయన మళ్ళా సంఘాన్ని ఆయన తీసుకొని వెళ్ళడానికి ఆయన మళ్ళా రాబోతున్నాడు. అప్పుడు సంఘము పరలోక రాజ్యంలో చేర్చబడ్డది. కాబట్టి విశ్వాసులైన మనం చూడలేదు కానీ నిరీక్షిస్తున్నాం, విశ్వాసంతో ఎదురు చూస్తున్న మనకి దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా ఏమనంటే, నేను మీ కొరకు గృహాలు సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను. ఆ గృహాలు ఎవరి కొరకు కాదు, అప్లికేషన్లు దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళకి కాదు, కానీ విశ్వసించిన వారికి మాత్రమే. హల్లెలూయా. కాబట్టి చాలా మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కొరకు మంత్రుల దగ్గరికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకుంటారు. గవర్నమెంట్ ఏమో ఇన్ని వేల గృహాలు, ఒక 50-90 వేల గృహాలు మేము మా ప్రభుత్వం తరపు నుంచి పరిపాలనలో మేము అందిస్తాము పేద ప్రజలకి అని గవర్నమెంట్ వాళ్ళు పెడతారు. కానీ అప్లికేషన్స్ వచ్చి ఎన్ని ఉంటాయి అక్కడ? దాదాపు ఒక 2 లక్షల 5 లక్షల అప్లికేషన్స్ వస్తాయి. అందరికి ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. ఎంతైతే వాళ్ళు తీసే లక్కీ డ్రాలో వస్తారో ఆ 90 వేల గృహాలు ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో మినిస్టర్ కోట వాళ్ళకి వెళ్ళిపోతాయి, వీళ్ళ కోటకి వెళ్ళిపోతాయి. సామాన్యమైన ప్రజలు ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో వాళ్ళకి కొంతమందికే లబ్ధిదారులు వాళ్ళు అవుతారు. వాళ్ళకి కొంతమందికి అనుగ్రహింపబడ్డాయి కానీ అందరికీ కాదు. కానీ దేవుడు మనకిచ్చిన ధన్యకరమైన జీవితం ఏంటి అంటే, మన కొరకు గృహాలు సిద్ధపరచబడి ఉన్నాయి. అది విశ్వాసంతో మనం చూడగలితే, అట్టి విశ్వాసంతో మనం ఈ యాత్రని మనం ముగించగలితే, అట్టి నిరీక్షణతో మనము దేవుని యందు మనం నిలిచి ఉండగలితే కనుక తప్పక దేవుడు నీకు ఆ గృహాన్ని ఆయన నీకు ఇస్తాడు.
ఆ గృహానికి నిన్ను చేరుస్తాడు. కాబట్టి అదృశ్యమైన వాటి యొక్క నిజ స్వరూపం విశ్వాసం. We don't see the kingdom of God, but we still believe that we will one day we will reach there. మనం తప్పక తర్వాత అక్కడికి చేరేవారుగా మనం అటు నిరీక్షణతో ఆయన రాక కొరకు ఎదురు చూసి తగిన సిద్ధపాటు మనం అందరం కలిగి ఉండాలని ప్రభు బయట మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈ మాటలను నేను ముగిస్తాను. ప్రభు ఈ మాటలను దీవించి ఆచరించి బలపరిచి కనిపించడం కాక కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో మన సతీష్ గారు ప్రార్థన అందిస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైనటువంటి దయగలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రము ప్రభువా. ప్రత్యేకంగా ఇదిగో నాయన ఈ యొక్క సాయంకాల సమయాన మమ్మల్ని ఏర్పాటు చేసుకొని విలువైన మాటలతో మమ్మల్ని బలపరిచిన దాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు ప్రభువా. నీ ఆత్మలో బలపడుతూ ప్రేమ కలిగి మేము ముందుకు కొనసాగుతూ దేవా, నిరీక్షణ కలిగి అయా నీ రాకడకు మేము ఎదురు చూసే బిడ్డలుగా ఉండుకు సహాయం దయచేయండి. అంతవరకు ప్రభువా మేము ప్రేమ కలిగి అయా తండ్రి నీ ఎదుటి యొక్క చూపులతో మేము తండ్రి నాయన అయా అన్ని విధాలుగా పరలోకానికి చేర్చబడే బిడ్డలుగా మేము తయారవుటకు సహాయం దయచేయండి. మా సంఘాన్ని బలపరచండి. సంఘంలో ఉన్న బిడ్డలను దేవా ఆత్మీయంగాను ఆరోగ్యంగాను నీ యొక్క బలములు అభిషేకించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. దైవ సేవకురాలను తల్లిగా మీరు దర్శించండి, బలపరిచి ఆదరించండి. నూతన ఆత్మలు వస్తున్నారయ్యా, యవన బిడ్డలు అయ్యా యవన కాలంలో ఉంటూ ఉండగా ఆ బిడ్డల ఆలోచనలు దేవా వాక్యానుసారంగా మీరు నడిపించమని బలపరచమని అనేక బిడ్డలకు దీవెనకరంగాను నీ నామానికి మహిమకరంగాను ఆశీర్వాదకరంగాను మా సంఘాన్ని మా అందరినీ నిలబెట్టమని వేడుకుంటూ నీకే స్తుతి మహిమ గంట ప్రభావం చెల్లిస్తున్నాం. అయ్యా మరొక ప్రాంతానికి ఇదిగునైనా అయ్యా వెళ్తున్నాము. మా ప్రయాణమంతలో నీ కాపుదల భద్రతను అనుగ్రహించమని ఈ వారమంతా నీ కాపుదలను అనుగ్రహించి మా ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగాల్లో అయా నీ క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని వేడుకుంటూ నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.